ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు మరొకసారి ఇలా ఆన్లైన్లో దేవుని ఆరాధించగలటకు, ఆయన వాక్యాన్ని వినగలటకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. గత వారం అంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆయన కాపుదలను మనకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నూతన వారంలో మనము దేవుడు మనల్ని సజీవ లెక్కలోంచి ఇలా దేవుని ఆరాధించగలటకు మనల్ని నిలిపాడు. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుతున్న విధానాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు మన గుడారంలో సమీపించకుండా ఆయన కాపాడుతున్న రీతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టు వానితో సమానము అన్న ఆ యేసయ్య ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. ఎంత గొప్పగా మనల్ని రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు కదా. ఒక్క నిమిషం మనము అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమను చూపుతున్నాడు ప్రతి క్షణము. ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానము ఎంత గొప్పది. ఇలా ఆదివారము ఆయన విశ్రాంతి దినములో ఆయనను స్తుతించి వాక్యాన్ని వినలాగున మనకి ఇలాగో ఏర్పాటు చేసిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే ఆన్లైన్లో మరి ఈ సర్వీస్ వీక్షిస్తున్నారో మీ అందరికీ వందనాలు. అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని వారు కూడా వినగలటకు మీ వంతు కృషిని మీరు చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ టెస్టిమనీ, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. హల్లెలూయా. మన మనసులను దేవుని వాక్యానికై సిద్ధపరుచుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, కృపగల దేవా, మీ ప్రేమను, మీ కృపను, మీ సంరక్షణలో మమ్మల్ని గత వారమంతయు కాచి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని నడిపించి మీ విశ్రాంతి దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్నికలేని మాకై మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. అనేకులకు ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా, ఈ సర్వీస్, ఈ ప్రోగ్రాం దీవెనకరంగా ఉండగలటకు సహాయం చేయండి. మరి ఎవరైతే ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి, వారిని దర్శించండి. వారికి ఉన్న అనారోగ్యాలను మీరు ముట్టని స్వస్థపరచండి తండ్రి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు. దేవజనులు అందించబోయే వాక్యాన్ని మేము శ్రద్ధగా వినగలటకు మా హృదయంలో మేము సిద్ధపరచుకున్నటకు మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అపవాది క్రియలను నాశనం చేయండి. ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవే ఆధారం, నీవే ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా.
కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా, కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా, నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా, నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా, దయతో రక్షించయా దేవా, సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా, దయతో రక్షించయా దేవా, నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ
సాక్షిగా నేను బ్రతికెదా దేవా, నీ నీడలో నివసించగా నీ చిత్తంబునకు తెలిసేగా. నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా, నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ ప్రత్యేకమైన ఆదివారపు పునరుత్థాన సమాజ మందిరపు కూడికకై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము. దేవుని మహాకృపను బట్టి మరొక వారము మనల్ని ప్రభు క్షేమంగా కాపాడి ఇలా మనం దేవుని సన్నిధిలో గడపగలుగుటకై, దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేయుటకై ఆ దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామమునకు మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఉంటారని మీ నిమిత్తమై నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ఈ పరిచర్య కొరకై మీ సహకారాన్ని అందించండి. అనేకులు దేవుని వాక్యం ద్వారా కట్టబడాలి, అనేక సంఘాలు కట్టబడాలి, అనేక ఆత్మలు రక్షణలోకి రావాలి. మనమందరం కలిసి దేవుని రాజ్యమును నిర్మాణం చేద్దాం. కనుక ఈ మహత్తరమైన మహిమ కలిగిన దేవుని పరిచర్యలో మనమందరము పాలిభాగస్తులమే. కనుక ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయంలోని కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో మొదటి నుంచి 9 వాక్య భాగాలలో రాయబడిన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వాధికారివి, ఈ పరిశుద్ధ దిన ఏర్పాటు చేయబడిన ఈ దినము కొరకై నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన ఆదివారంకై స్తోత్రాలు. ప్రతి వారము మాకు పండుగగా, ప్రతి దినము పండుగగా, ప్రతి నిమిషము పండుగగా మా జీవితాలకు అనుగ్రహించారు. మా తండ్రి, ఇదిగో చదివిన లేఖన భాగములను మేము ధ్యానం చేయుటకు తండ్రి నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. వాక్య భాగముల నుండి ఆశ్చర్యకరమైన సంగతులను
ఆనందకరమైన, క్షేమకరమైన, దీవెనకరమైన, మేలుకరమైన మా జీవితములకు దిద్దుబాటుకు సంబంధించిన సంగతులు మేము చూడగలుగుటకై మా కన్నులను తెరవండి. అటు వాటిని నమ్మి మా జీవితాల్లో మీ చిత్తమును, మీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికై మీ సహాయం మాకు అనుగ్రహించు. మమ్మల్ని అందరినీ దీవించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు కలుగును గాక. మనం చదివిన వాక్య భాగంలో శతాధిపతిని గమనిస్తున్నాం, చూస్తున్నాం. తనకు ప్రియాతి ప్రియంగా ఉన్న తన దాసుడు మరి రోగి అయి ఉండడము, ఆ విషయాన్ని మరి ఆ శతాధిపతి యూదుల పెద్దలకు చెప్పి ఆ విషయాన్ని యేసుప్రభుకు తెలియచేయమని చెప్పడం. యేసుప్రభు వారు మరి దేవుని పరిచర్యలో, తండ్రి దేవుని సేవలో ఉన్నట్టు మనం గమనించవచ్చు. అక్కడ మనం మొదటి వాక్యంలో రాయబడిన మాట గమనిస్తే, ప్రజలందరికీ యేసుప్రభు వారు తన చెప్పవలసిన మాటలన్నిటినీ సంపూర్ణంగా చెప్పి కపెర్నహూములోనికి వచ్చిన మాట గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పవలసిన మాటలన్నీ చెప్పేశాడు. తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత మన జీవితాల్లో ఏదైనా పని చేయాలన్నా, ఎవరికైనా ఏ విషయమైనా చెప్పాలనుకున్నా, లేదా మన విషయాలు దేవునికి చెప్పాలనుకున్నా సంపూర్తిగా చెప్పాలి. సగము చెప్పి సగము దాచుకోకూడదు. మరొకసారి ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకోకూడదు. దేవుడు నీ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాలను మీరు వాయిదా వేయొద్దు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్న విషయాన్ని సంపూర్తిగా ఇతరులకు వినిపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు అనుకోకూడదు. వింటారో వినరో అని అనుకోకూడదు. వాళ్ళు బాధపడతారో అని అనుకోకూడదు. అదే పనిలో ఉన్నారేమో అని అనుకోకూడదు. దేవుడు నీకు ఒక పని చెప్పినప్పుడు, ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పమన్నప్పుడు, ఒక సమూహానికి చెప్పమన్నప్పుడు, ఒక సంఘానికి చెప్పమన్నప్పుడు, కుటుంబానికి చెప్పమన్నప్పుడు, దేవుడు చెప్పమన్న ఆ మాటలన్నీ సంపూర్తిగా వారికి నువ్వు వినిపించాలి. దేవుని ఆత్మ వారిలో కార్యం జరిగిస్తుంది. మన పని చెప్పడం మాత్రమే దేవుడు కార్యం జరిగించేవాడు. అందుకని పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, దేవుడు వృద్ధిపరిచాడు. పౌలు గారు అంటున్నాడు, నేను విత్తనము నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, దేవుడేమో వృద్ధిపరిచాడు. కనుక అన్ని పనులు ఒకే వ్యక్తి చేయలేడు. సంఘములో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, అన్ని పనులు ఒక వ్యక్తి చేయలేడు. కనుక ఒక్కొక్కరికి ఒక పని మనము అప్పచెప్పడం దేవుని సిస్టమ్. ఇంకా పౌలు గారు నాటాడు దేవుని వాక్యాన్ని, అపోల్లో గారు నీళ్లు పోశాడు, దేవుడు వృద్ధిపరిచాడు. కనుక దేవుడు చెప్పమన్నా ఏ మాట అయినా సరే, ఏ పనైనా సరే, ఆ పనిని, ఆ మాటను సంపూర్తిగా చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకుండా ఉండాలి. దాని ద్వారా దేవుని కార్యాలు బహు వేగవంతంగా జరుగుతాయి. దేవుని మాట బహు వేగంగా పరిగెత్తును. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన 147వ కీర్తన 15వ వాక్యంలో 2వ భాగం. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. దేవుని మాటలోని శక్తి, దేవుని వాక్యములోని సృజనాత్మకమైన ప్రభావము, అది మనుషులలో, ప్రకృతిలో బహు వేగంగా పనిచేస్తుంది. భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెలుగాయి. ప్రేమైన దేవుని సంగమా, ఈ శతాధిపతి కూడా దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని ద్వారా కలగబోయే మేలు కొరకై ఎంత ఆసక్తి కలిగి, తన దాసుని యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి యూదులలోని పెద్దలకు ఆ విషయాన్ని చెప్పి
యేసుప్రభు వారికి ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పడం చాలా గొప్ప విషయం. దేవుని మాటల పట్ల శతాధిపతికున్న ఇంట్రెస్ట్ గమనించాలి. మనం దేవుడు చెప్పే మాటల పట్ల తనకున్న విశ్వాసతను గమనించాలి. మనం ఆ శతాధిపతి ఆ రోమా ప్రభుత్వానికి, సైన్యానికి ఆయన ఒక అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఏ హాస్పిటల్కో ఏ వైద్యం దగ్గరకో పంపించకుండా యేసుప్రభు దగ్గరికి ఆ విషయాన్ని తెలియజేయబడడం కూడా మనం గుర్తించాలి. ఈ శతాధిపతి ఒకసారి ఆలోచిస్తే గమనించండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ యూదుల పెద్దలందరూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఈ శతాధిపతి గురించి చెప్పారు. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా శ్రమపుచ్చుకొనవద్దు, ప్రభువా శ్రమపుచ్చుకొనవద్దు, నువ్వు నా ఇంటిలోని వచ్చుటకు నేను యోగ్యుడను పాత్రను కాను. నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఈ శతాధిపతి రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు, ఒక హైయర్ ఆఫీసర్. యాక్చువల్గా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఎవరెవరు వర్కౌట్ అవుతున్నారో వారిని గమనించే పనిలో ఉంటారు వీళ్ళంతా. మరి యేసుప్రభు ఆయన బోధలు, ఆయన పరిచర్యను చూస్తూ గమనించుచున్న వ్యక్తులై ఉండొచ్చు. అలాంటి టైంలో ఆ శతాధిపతి తనకున్న తన దాసుని యొక్క ఆరోగ్యం విషయంలో యేసుప్రభు దగ్గరికి పంపిస్తున్న మనుషులను, ఆ పైగా ప్రభువా నువ్వు శ్రమపుచ్చుకొనవద్దు అంటున్నాడు. బోధకుడా అని సంబోధిస్తే మరోలాగా ఉండేది, కానీ ప్రభువా అని సంబోధించడంలో ఒక అర్థాన్ని మనం గమనించాలి. ప్రభువా అనే మాటకు అర్థం చూడండి, బైబిల్ గ్రంథంలోనే రాయబడ్డది ఆ మాట. రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వాక్య భాగం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతుల నుంచి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించినట్లా నువ్వు రక్షించబడదు. యేసు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే రాజు, నాయకుడు, అధిపతి, యజమాని అని అర్థం. చాలామంది యేసు ప్రభువా యేసు ప్రభువా అంటాం. యేసు ప్రభువా అనే మాటను కలిపి చెప్తూ ఉంటాం, ఉచ్చరిస్తూ ఉంటాం. యేసు అనే మాట అభిషక్తుడని, ప్రభు అనే మాటకు నాయకుడని, అధికారని అర్థం. అందుకనే యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించినలా నువ్వు రక్షించబడదు. కనుక యేసు ప్రభువును మన జీవితానికి రాజుగా, ప్రభుగా, యజమానిగా మనం స్థిరపరచుకోవాలి. ఇక్కడ శతాధిపతి ఆలోచిస్తే శతాధిపతి ప్రభువాను సంబోధిస్తున్నాడు. శతాధిపతి సంబోధించడానికి అవకాశం లేదు, కానీ సంబోధిస్తున్నాడంటే తన హృదయంలో, అంతరంగంలో ఆ దేవాది దేవుడని యేసుప్రభు గురించిన అవగాహన, ఆలోచన ఆయనకు పాజిటివ్గా కనబడుతుంది. ఉన్నదేమో రోమ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు, కానీ మనసు మాత్రము యేసుప్రభును దేవుడిగా యాక్సెప్ట్ చేస్తూ అంగీకరిస్తున్న మనసు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో మనది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పని అయినా, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, మనం ఈ శతాధిపతిలాగా మనం యేసును ప్రభుగా విశ్వసించిన వారమై ఉండాల. యేసును అనే అభిషక్తుడు అనే దేవుణ్ణి మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆయన రాజుగా, అధిపతిగా ఉండేటట్లు మనము మన జీవితాలను కట్టుకోవాలా. మనం చాలామంది క్రైస్తవులంగా మనము గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గృహాల్లో వాక్యం కనబడుతుంది, ఈ గృహానికి ప్రభువే రాజు అని. కానీ యాక్చువల్గా ఆలోచించండి, ఈ వాక్యం చూస్తున్న మీలో మీ గృహానికి, మీ జీవితానికి ఎవరు రాజు, ఎవరు నాయకులు? మీ జీవితాలకు మీరే నాయకులా? మీ కుటుంబానికి మీరే అధిపతులా? ఈ సంఘానికి మీరే అధిపతులా? శతాధిపతి అంటున్న ప్రభువా శ్రమపుచ్చుకోనవద్దు. ప్రభు అనే మాట సంబోధించడంలో శతాధిపతులనే ఉద్దేశము. కనుక ప్రియమైన దేవుని జనాంగమ్మ, ఈ శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉండడం వల్ల కూడా ఆ రోగి పట్ల చూపిస్తున్న ఇంట్రెస్ట్ను గమనించండి. అతడు బాగా కావాలనే తపనను గమనించండి. ఒక యజమాని దగ్గర పనిచేసే దాసుడే ఆరోగ్యం పట్ల యజమాని అంత ఇంట్రెస్ట్ చూపిస్తే
తన పోలికలో తన స్వరూపంలో చేసిన నీ విషయంలో దేవుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడో ఎప్పుడైనా గమనించారా? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన మనము, మన పట్ల దేవునికి ఉన్న ఇంట్రెస్ట్, ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాలు, దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు, మన పట్ల ఉన్న తన ఆలోచనలు భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంతకంటే ఎక్కువగా మన పట్ల, మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల, మనం చేస్తున్న ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల, పరిచర్యల పట్ల, మన భవిష్యత్తు విషయంలో దేవునికి ఎంతో గొప్ప ఆలోచన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంలో మళ్ళీ ప్రభువుని మీకు గుర్తు చేస్తున్నాడు. అటుగానే యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి బాధలలో, కష్టాలలో, రోగాలలో, వ్యాధులలో, సమస్యలలో మీరు సతమతం అవుతూ ఉన్నారు. ఎంతకాలం ఇంక ఈ రోగం, ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ నష్టం, ఎంతకాలం ఈ జీవితాన్ని గడపాలి? యేసును నమ్మిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు కలిగి ఉండడం అనేది ఒకలాగా చూస్తే బాధాకరమే, అర్థమైన వారికి మాత్రం ఆశీర్వదకరం. ఎందుకంటే లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానా అన్నాడు ప్రభు. దేవుడే చెప్తుండే మీ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని. అలాంటప్పుడు మనం పెద్ద ఆశ్చర్యపడనక్కర్లేదు. పేతురు గారు కూడా తన పత్రికలు రాస్తూ మీకేదో గొప్ప వింత ఆశ్చర్యము ఏదో జరుగుతుందని మీరు అంత కన్ఫ్యూజ్ కాకండి, ఆశ్చర్యపడకండి, గలిబిలి కాకండి. క్రీస్తు మహిమతో వచ్చినప్పుడు మీకు గొప్ప ఆశీర్వాదము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతుంది. క్రీస్తు శ్రమలో పాలువారనంతగా మీరు సంతోషించండి అని ప్రోత్సహిస్తున్నాడు పేతురు గారు రాసిన పత్రికలో. ప్రేమైన దేవుని జనంగమ్మ, మీ ప్రభువైన క్రీస్తును నమ్మిన వారైతే క్రీస్తు ద్వారా కలిగే శ్రమలు, లేదా మన పొరపాట్ల జరిగే శ్రమలు, ఇతరుల ద్వారా కలిగే శ్రమలు, సాతాను ద్వారా కలిగే శ్రమలు, ఏవైనా సరే, ఎలాంటి శ్రమలైనా సరే, ఎలాంటి విపత్తులైనా సరే, ఎలాంటి అనారోగ్యమైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే, దానిని యేసు యొద్దకు తీసుకురావడంలోనే సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ గమనించాలి. కనుక మీరు నమ్మిన వారి పట్లనైనా సరే, నమ్మని వారి పట్లనైనా సరే, ఒకవేళ ఇంకనూ మీరు యేసును నమ్మని వారైతే, ఇంకను మీ జీవితాల్లో యేసును దేవుడిగా అంగీకరించకుండా ఉన్నవారైతే, ఒకవేళ యేసును దేవుడిగా అంగీకరించినప్పటికీ మీ జీవితాలకు యేసును అధికారిగా, నాయకునిగా ఇంకనూ మీరు అంగీకరించని వారైతే, ఈ రోజైనా యేసును మీ జీవితాలకు దేవుడిగా, నాయకునిగా, అధికారిగా ఉండడానికి మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకోనండి. యేసును దేవుడిగా నమ్మిన తర్వాత కూడా మనం ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు, అవకాశం లేదు. అంటే మనం ఏమైనా చేయొచ్చు ఈ లోకంలో. బైబిల్ చెప్తుంది, పౌలు గారు అంటాడు, అన్ని విషయంలో నాకు స్వతంత్రం కలదన్నాడు. అన్ని విషయంలో నాకు ఫ్రీడమ్ ఉన్నది, అన్నీ చేయవచ్చు, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలిగించవు. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రికలో 10వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. అన్ని విషయంలో నాకు స్వేచ్ఛ, స్వాతంత్రము, ఫ్రీడమ్ కలదు, అన్ని చేయొచ్చు నేను, కానీ అన్నీ నాకు క్షేమబుద్ధిని కలిగించవు, అన్నీ చేయదగినవి కావు. మన యేసు నమ్మిన మన జీవితాల్లో మనకున్న స్వేచ్ఛను దాన్ని ఎలా యూటిలిటీ చేసుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం బాగా గమనించాలి. అన్నీ చేయదగిన కావు, అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు. అదే కొరింథీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వాక్యం కూడా గమనిస్తే, అన్నిటి యందు నాకు స్వతంత్రత, స్వేచ్ఛ, ఫ్రీడమ్ కలదు, అన్నీ చేయొచ్చు నేను, కానీ అన్నీ నాకు చేయదగినవి కావు, కొన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రత కలదు, అన్ని చేయగలిగిన అవకాశం నాకు ఉంది, కానీ నేను దేని చేతను లోపరుచుకున్నాను, దేనికి లోపరుచుకోను, ఏది నా మీద ప్రభుత్వం చేయదు. దేని చేతను అనే మాట గమనించండి. దేని చేతను లోపరుచుకున్నాను. మనం అన్నిటికీ లోబడుతూ ఉంటాం, అన్ని విషయాలకు లోబడుతూ ఉంటాం, అందరికీ మాటలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం, అన్నీ చేయొచ్చు మనం,
అందుకనేమో దేవుడు ఈ కరోనాను పెట్టింది. దేవుడు ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఇప్పుడు కరోనా అంటున్నాం. ఒకవేళ కరోనా లేకుంటే ఏమనేటోళ్ళం, అన్నిటికీ వెళ్ళేటోళ్ళం. మరి వెళ్ళొచ్చా, వెళ్ళరాదా, వెళితే బాగుంటుందా, బాగోదా, అవన్నీ ఆలోచించడం ఎందుకు, పోయి రావాలి. కానీ మనుషులం కనుక మనుషులం కాకుంటే మనం ఎట్లుంటాం? మరి అన్నిటికీ ఇంత పెద్ద భూతద్దం పెట్టి చూసినా అని అనుకుంటా ఉంటాం మనం. కానీ పెద్ద పెద్ద దైవజనులు వారి పరిచర్యలో, వారి విశ్వాస ప్రయాణంలో ప్రతి విషయానికి దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని గమనించి నడిచిన వాళ్ళు. మనందరికీ తెలుసు భగత్ సింగ్ అంకుల్ ఈ గోల్డ్ తీసుకోవడానికి కూడా ఆ దేవా తీసుకోవాలో వద్దా అనేవాడు. హెయిర్ కటింగ్ చేయడానికి కూడా మంగళవారి దగ్గరికి వెళ్ళడానికి దేవుని అడిగేవాడు. ఎందుకంటే ఆ మంగళవారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆ మంగళవారు రక్షించబడేవాళ్ళట. ఈరోజు చూడండి ఎలా ఉందో. ఇంత చాదస్తమా? ప్రభు నమ్మకంలోకి ఇంత చాదస్తం ఉండొద్దండి. మరి టూ మచ్ చేస్తాను. ఇది ప్రభు ఏమైనా వెళ్ళొద్దన్నాడా, రావద్దన్నాడా, చూడొద్దన్నాడా, ముట్టుకోవద్దన్నాడా, తాగొద్దన్నాడా? అరే ఇంత చేస్తాను లేదు భయ్, ఇంత చాదస్తం అయితే ఎట్లా అని అంటాం కొంతమంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. కనుక యేసు అభిషిక్తుడు మన జీవితాలకు రాజు, అధిపతి. ఈ శతాధిపతి రోమా ప్రభుత్వంలోనే గొప్ప హై లెవెల్లో ఉన్న అధిపతి. ఆయన కింద 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. శతాధిపతి అంటే ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడని చెప్తాడు ఆయనే. కనుక నువ్వు నా ఇంటికి రావడానికి నేను అంత ఎలిజిబిలిటీ కాదు, నేను మీ ఇంటికి రావడానికి కూడా నాకు అంత స్తోమత లేదు, మాట సెలవిస్తే చాలు మా దాసుడు బాగవుతాడని అంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాం. టీవీలలో, యూట్యూబ్లలో ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చదివినా అక్కడ మాత్రమే విని మళ్ళీ బయటకు వచ్చి మన యథా రాజా తదా ప్రజ అన్నట్టుంది పరిస్థితి. చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మళ్ళీ దీంట్లో పోటీతత్వం, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను అనే పోటీతత్వం ఉంది. మళ్ళీ ప్రేమ దేవుని సంగమా, ఏ డినామినేషన్ అయినా సరే, నువ్వు ఏ సహవాసానికి చెందిన వ్యక్తి అయినా సరే, రేపటి రోజున దేవుని న్యాయపీఠం మీద నువ్వు నిలబడాలి. నువ్వు ఫలానా సాహసం వచ్చినవా పైన కూర్చో, నువ్వు ఫలానా సాహసం వచ్చినవా కింద కూర్చో అనేవాడు దేవుడు కాడు. ఆయన పేరే న్యాయాధిపతి. ఈ డినామినేషన్స్ అన్నీ మనం పెట్టుకున్నవి. నువ్వు ఏ డినామినేషన్ ఉన్నా సరే మనమంతా కలిసి దేవుని రాజ్యం కట్టాలి. అది మన కాన్సెప్ట్. కొంతమంది ప్రసంగాలు టీవీలో చూడరు, అది మన సాహసం కాదు. అలాంటి మారు మనసు లేని క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. మరి మీరు ఎలాంటి వారు? ఈ వాక్యం వినేవాళ్ళు మీరు ఎలాంటి వారైనా దయచేసి ఎలాంటి సాహసంలోని వాక్యం పాస్టర్ గారు చెప్పినా వాళ్ళు ఎంతో ప్రయాసతోని అనేక మంది ఆత్మల రక్షణార్థమై వాళ్ళు టీవీలలో, యూట్యూబ్లలో వాక్యాలు పెడుతున్నారు, వాక్యోపదేశాలు పెడుతున్నారు. అనేక మంది చూడాలి, విశ్వాసాలు బలపరచబడాలి, సత్యాన్ని గ్రహించాలి, ఇతరులకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు అనేక రకాల ఛానల్స్ ద్వారా. మరి వింటున్నా, మరి మనం ఎలా ఉన్నాం? ఆ శతాధిపతి గమనించండి. ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిండు, ఏ గుడారాల పండుగకి వెళ్ళిండు, ఏ స్వస్థ గుడికి వెళ్ళిండు, ఏ స్వస్థశాలకు వెళ్ళిండు, ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. అసలు ఆయన యేసుని గురించిన విని అనే మాటే రాయబడలే లూకా సువార్తలో. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ అయిన యేసు ప్రభు గురించి విని అనే మాట రాయబడ్డది. కొందరు బైబిల్ గ్రంథాలు కొందరు అలా ఉన్నారు, యేసు ప్రభు గురించి విని అనే మాటలు. ఈ శతాధిపతి యేసు ప్రభు గురించి ఏమీ విననట్టే ఉన్నది. ఇంకా సమాజ మందిరం ఒకటి కట్టించింది వాళ్ళకి. మరి దాన్ని కట్టించినందుకు మరి రోమా గవర్నమెంట్ మనకి పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉండే. అది బైబిల్ రాయబడలే. అన్ని విషయాలు బైబిల్ రాయబడలే. బహుశా పనిష్మెంట్ ఇచ్చి ఉంటుంది. నువ్వు ఉన్నదేమో మా గవర్నమెంట్లో, నువ్వు పనిచేసేదేమో యేసుప్రభు గవర్నమెంట్లో అయితే ఎట్లన్నాయాను అని డిస్మిస్ చేసి ఉండాలా. చేసిందో లేదో మనకు బైబిల్ రాయబడలే అవన్నీ. మన మధ్యకి ఎందుకు వచ్చిన బాధ లేదు? ఆయన దేవుడు అవుతుంది, దయ్యం అయితే మనకెందుకు, మన పని మనం చేసుకోవాలి, మన ఉద్యోగం మనకు, మన జీవితం మనకు రావాలి, మనకెందుకు లేని పని కథలని అనుకునే వాళ్ళం. ఈరోజు క్రైస్తవులు యేసు పని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇతరులకు కనీసము వాళ్ళు దేవుని ద్వారా పొందిన కనీసం మేలు కూడా చెప్పట్లేదు. నోరు పని విప్పారు. మందిరంలో సాక్ష్యం చెప్పారు, బయట సాక్ష్యం చెప్పారు. అది పాస్టర్ గారి పని. సాక్ష్యం చెప్పుడు పాస్టర్ గారి పని, ప్రార్థన చేయడం పాస్టర్ గారి పని, వాక్యం చెప్పుడు పాస్టర్ గారి పని, విజిటింగ్ పాస్టర్ గారి పని. మనం ఏ కాముగా వెళ్ళి విని రావాలి అంతే.
మన పని మనం చేసుకోవాలంతే. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను చెప్పిన విధానంలోనే మీ జీవితాలు ఉంటే ఈ రోజు నుంచైనా ఆ శతాధిపతి దేవుని గురించిన విషయాలు తెలుసుకొని విని నమ్మి ఈయన ద్వారానే స్వస్థత కలుగుతుంది, ఈయన ఏ మెడిసిన్ ఇవ్వట్లేదు, ఆయన మాటలోనే స్వస్థత కలదు, ఆయన మాటలోనే శక్తి గలదు, ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుందని ఆ రోజున శతాధిపతి నమ్మినట్లు ఈరోజు మనమందరం నమ్ముదాం. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒకరు చూడకుండా వింటున్న వారి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం జరిగింది. ఎందుకంటే దేవుని మాటలు ఇవి, నా మాటలు కావు కదా. ఈరోజు కాకపోయినా రేపైనా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు దేవుడు. మీకు ఈ విషయం తెలుసుండవచ్చు. ఒక పాస్టర్ గారు వీధిలో సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే ఒక వ్యక్తి ఆ సువార్తకు వ్యతిరేకంగా వినవద్దు, ఆ సువార్త నేను ఎందుకు వింటా, యేసు ప్రభు గురించి చెప్పే మాట నాకెందుకు, నేనెందుకు వినాలా, వాళ్ళ దేవుని గురించి అని చెప్పేసి చెవులు మూసుకున్నాడట, అది రాకుండా. ఒక ఈగ వచ్చి ముక్కు మీద ఆలుతుందట. ముక్కు మీద ఈగ ఆలితే ఎట్లుంటుందమ్మా చెప్పండి? దురద వస్తుంది కదా. ఆవిడ ఇటన్నా అది వెళ్ళాలంటే అక్కడే ఉంది. చివరికి ఈ చేయి తీసి ఈగని కొట్టగానే ఆ చెవులోకి వినొచ్చింది మాట. చెవి గలవాడు విననుగాక అనే మాట వచ్చింది ఆ టైంలో. నాకు చెవులు లేవా, నేను ఎందుకు వినొద్దని చెప్పేసి విన్నాడు. ఆ సువార్త విని రక్షించబడ్డాడు. జరిగిన స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ ఇది. ఇలా చాలామంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎంతో వాక్యం వింటున్నాం. యేసు ప్రభు గురించి తెలిసిన విషయం, నువ్వు అనుభవించిన విషయం, నీ అనుభవము ఇతరులకు చెప్పండి. దేవుని వాక్యం అదే చెప్తుంది. తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మనుషులందరూ రక్షించబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు అని రాయబడే బైబిల్లో. మనం అందరూ రక్షించబడమే కాదు, అది మొదటి స్టెప్. అది ఫస్ట్ ఫార్ములా. అది అందరు ఫస్ట్ ఫార్ములానే యూజ్ చేస్తారు. సెకండ్ ఫార్ములా ఉపయోగించాలా. ఫస్ట్ ఫార్ములా రక్షించబడ్డము, సెకండ్ ఫార్ములా ఆ రక్షణ పట్ల రక్షించబడ్డ మనము అనుభవపూర్వకంగా దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. శతాధిపతి ఎక్స్పీరియన్స్ చూడండి, అనుభవం చూడండి. ఆయన గవర్నమెంట్లో ఒక ఆఫీసరు యేసు ప్రభు సహాయం తీసుకుంటున్నాడు. మళ్ళీ పైగా యేసు ప్రభు మాత్రలు ఇస్తున్నాడా, మెడిసిన్ ఇస్తున్నాడా? లేదే. ఆయన మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగా అవుతారట. ఇది ఎక్కడ పని అండి? అలాంటి నమ్మకం మనం నీలో కనబడుతుంది ఈ రోజున. నాలో కనబడాలా, నీలో కనబడాలి. అన్ని విషయాలు కనబడాలి, అన్ని సందర్భాల్లో కనబడాలి. ఏదో ఒక విషయంలో నమ్మడం, అన్ని విషయాలు నమ్మాల. బైబిల్ చెప్తుంది, దేవుని ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయబడని నమ్మవాళ్ళం కదా. మళ్ళీ ఇంట్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా రావడం, 2 ఫార్ములా వచ్చినవాడు దేవుడు కార్యాలు జరిగిస్తాడని నమ్మవాళ్ళం కదా. మనం లాజిక్ మాట్లాడతాం, అదే నమ్మకం ఉంటేనే కదా భయ్ వచ్చినాం. లాజిక్ మాట్లాడతాం. మేము ఎందుకు చర్చకి వస్తాం అనుకుంటున్నాం? దేవుని నమ్ముకునే కదా చర్చకి వస్తున్నాం. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చిన మళ్ళీ నమ్మమంటావేంటి అని లాజిక్ మాటలు మాట్లాడుతుంటారు మళ్ళీ కొంతమంది భక్త జనాంగం. బైబిల్ చెప్తుంది, ఆయనకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతుకు వారికి ఫలం దయచేయబడని నమ్మాలి. మరి వచ్చిండాడు ఎట్లా వచ్చిండా? మరి విశ్వసించే వచ్చిండా, విశ్వసించక వచ్చిండా? వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే విశ్వసించకనే వచ్చిండు. విశ్వసించక వచ్చిండు కనుకనే, నమ్మకం వచ్చింది కనుక ఏమంటున్నాడు వాక్యం చెప్తుంది? ఆయన ఉన్నాడని, ఆయన సహాయం కొరకు వచ్చిన వారికి ఫలం దయచేయమని నమ్మాలి కదా. శతాధిపతి చూడండి, శతాధిపతి దేవుని దగ్గర పోవడానికే భయపడుతున్నాడు. నీ వద్దకు వచ్చినప్పుడు నేను పాత్రను కాను అలా అని చెప్పి, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను యోగ్యుడిని కాను. మరి ఎట్లా? మరి పని ఏది ఎట్లా? ఈయన పోడాట, ఆ యేసు ప్రభు రావద్దట. నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగా అవుతాడు. ప్రేమ దేవుని జనాంగమా, ఈ వాక్య భాగాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు ఎన్నో రకాలుగా బోధించారు. వాక్యం ఈ వాక్యం మేము విన్నాం అలా అనకండి. మళ్ళీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ వాక్య భాగం ద్వారా. ఆ శతాధిపతి ఒక అన్యుడు, అంటే
క్రీస్తును అంగీకరించని వాడు అని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆయన మాటలను బట్టి, ఆయన ప్రవర్తన బట్టి ఆయన హృదయంలో యేసును దేవుడిగా అంగీకరించాడని చెప్పకనే చెప్పబడుతుంది ఆ వాక్యం. అందుకని ప్రభువా అని సంబోధించాడు. ఈయనే 100 మందికి నాయకుడు అంటే ఏ రాజ్యము లేని, భౌతికంగా ఏ రాజ్యము లేని యేసు ప్రభును దేవుడిగా, రాజుగా, నాయకుడిగా, అధిపతిగా సంబోధిస్తున్నాడంటే దేవుని ఎలా చూస్తున్నాడో గమనించండి. మనం యేసుని నమ్ముకున్నాము, మనం ఎలా చూస్తున్నాం ఆయనని, ఆయన గురించిన అవగాహన ఎలాగుంది మనకు? ఈ కార్యం చేయగలడా? మన పితరులు అనేటి వాళ్ళు అరణ్యములో భోజనం సిద్ధపరచగలడా? అరణ్యములో నీరు తెప్పించగలడా? మనం కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, వివాహాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, స్వస్థత గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, ట్రాన్స్ఫర్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, గృహాలు నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, అనేక ఆత్మల రక్షణార్థం ప్రార్థన చేస్తాను. ఎన్నో రకాల ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు దేవుడు సఫలపరుస్తాడు. అన్ని ప్రార్థనలకు దేవుని జవాబు వస్తుంది. వివాహం చేసుకోవడం దేవునికి ఇష్టమే, గృహం కట్టుకోవడం ఇష్టమే, పరిచర్య అభివృద్ధి చెందడం ఇష్టమే, నువ్వు బాగు కావడం ఇష్టమే, నీ స్వస్థపడడం ఇష్టమే. ఒకవేళ ఎవరైనా నీ పరిచర్య బాగోలేదని, నీ భర్త మారడని, నీ భార్య మారదని, నీకు ఉద్యోగం రాదని, నువ్వు స్వస్థపరచబడలేవని, నీ జీవితమే మారదని, అసలు నువ్వు బతకవని ఎవరైనా చెప్తున్నారా? అలా చెప్పే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఈ శతాధిపతిని గురించి ఈరోజు వినైనా సరే ఆ శతాధిపతి అంతగా విశ్వసిస్తే నేనెంతగా విశ్వసించాలి, నేనెంతగా నమ్మాలి? ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను దేవునికి సంబంధించిన వ్యక్తిని పబ్లిసిటీ అయింది, దేవుని బిడ్డలమని అనేక మంది చెప్పుకుంటున్నారు. మరి మాకెంత విశ్వాసం ఉండాలి, మాకెంత నమ్మకం ఉండాలి? దేవుని వాక్యంలో ఇలా రాయబడ్డది. ఒకసారి చూడండి, దావీదు గారు రాసిన కీర్తన 16వ కీర్తన చూడండి, మొదటి 2 వాక్య భాగాలు. దేవా, నీ స్వరం వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. నీవే ప్రభుడవు, గమనించండి, నీవే ప్రభుడవు. శతాధిపతి ప్రభువా అని సంబోధిస్తున్నాడు. నీవే ప్రభుడవు, నీవే నాయకుడవు, నీవే అధిపతివి, నీవే వైద్యుడవు, నీవే కంప్లీట్ గవర్నమెంట్ సీఎం పిఎం, నీవే చక్రవర్తివి, నువ్వేమైనా చేయగలవు అని అర్థం. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏమీ లేదు. అంత మంచి దేవుడు. ఇంకొక మాట రాయబడింది అందులోనే, అని దేవునితో చెప్తున్నాడు. యెహోవాతో చెప్పుదునని, యెహోవాతో నేను మనవి చేయుదును. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని స్నేహితులారా, మీరందరూ దేవుని స్నేహితులే, మనమందరం దేవుని స్నేహితులే. మనందరం దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఛానల్లో వాక్యం బోధించినప్పటికీ అల్పులను, అపాత్రులను నాకు ఈ అవకాశం నాకు ఇచ్చాడు. ఎంతోమంది సేవకులు, ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు, ఎంతో వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు టీవీలలో. మీరు అందరికీ తెలుసు. కానీ నేను ఎన్నడూ టీవీలో వాక్యం చెప్తానని ఎన్నడూ అనుకోలేదు నేను. కానీ ఈ వాక్యాన్ని ఇలా మీకు బోధించగలిగిన కృప ప్రభు అనుకరించాడు. ఎంతో వాక్యం వింటున్నాం, ఎంతోమంది వాక్యం చెప్తున్నారు. అందరు దీనికి ఇట్లనే చెప్తున్నారు, అందరు ఇదే చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆయన మనసు ఆపుకోలేక మనం ఆయన మాట వినాలి. శతాధిపతి లాగా కంటే ఇంకెక్కువ చేయాలి. దేవుడు ఎంత ఆశ్చర్యపడ్డాడు అంటారు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం చూస్తే 9వ వాక్యం గమనిస్తే, యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి, నాకు అనిపిస్తుంది ఆయన పేరే ఆశ్చర్యకాడు కదా. ఆశ్చర్యపరిచే దేవుణ్ణి ఆశ్చర్యపరిచేయడం అంటే అసలు ఏంది ఇది? ఏమనుకోవాలి ఆ శతాధిపతిని చూసి? దేవుడు ఆశ్చర్యపోయాడు శతాధిపతిని చూసి.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి అయిన పేరు కలిగిన మహాదేవుడు, మన భవిష్యత్తు ఎరిగిన వాడు, అన్ని కాలాలలో, అన్ని సమయాలు, అన్ని సందర్భాల్లో ఒకే రీతిగా అంతటా ఉండువాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయనను ఆశ్చర్యపరిచాడంటే శతాధిపతి నిజంగా ఆయనకు హ్యాట్సప్. శతాధిపతి ఒక గవర్నమెంట్లో ఉన్న ఒక ఆఫీసర్. మనం ఈరోజు చెప్పగలం, ఎన్నడో కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన మాట, నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడు. మనకు సిలువ గుర్తేయాలా, మనకి సిలువ గుర్తేయాలా, నూనె రాయాలా, చేయి పెట్టాలా, అట్లా నేర్పించిండు పాస్టర్లు కూడా కొంతమంది. మళ్ళీ అటు పడిపోవాలా, ప్రార్థన చేస్తే పడాలా, పడితే పాస్టర్కి సంతోషమే, పడ్డవానికి సంతోషమే, చూసిన వాళ్ళకి ఇంకా ఆనందం. వాడు పడలేదంటే వాని బతుకు అవుట్. ఇక పాస్టర్ బతుకు అవుటే, పడకుండా ఉన్నవాని బతుకు కూడా వేస్టే. ఆ మందిరమే వేస్ట్ అన్నట్టు ఇప్పుడు అట్లా తయారైంది ఈ రోజులు. పడగొట్టుడు కాదండి, నిలబెట్టడం చాలా గొప్పతనం. అలా నేర్పించాలి మనం. శతాధిపతి అంటాడు, మాట సెలవిస్తే చాలయ్యా, మాట సెలవిస్తే చాలు. ఇలా చెప్తున్నాను ఎందుకు, బాధపడకండి. బాధాకరమైన విషయాలే మరి చేసేటి కదా. ఎన్నడూ యేసుప్రభు వారు పబ్లిసిటీ చేసుకోరు. ఎన్నడూ ఈ స్వస్థత కలిగిన కదా ఇంకెవరికి చెప్పకు అన్నాడు. మనం మైకి పెట్టి ఏం జరిగింది చెప్పు, ఎవరు బాగు చేసిండు, పరోక్షంగా నువ్వే బాగు చేస్తే, నువ్వే ప్రార్థన చేస్తావు కదా, మళ్ళీ ఎవరు బాగు చేసిందంటే నీ తర్వాతనే యేసుప్రభు అన్నట్టుగా చెప్పకనే చెప్పుడు అవుతుంది. ఏం సిస్టమ్, ఏం పద్ధతులు. శతాధిపతి గమనించండి, శతాధిపతిని గమనించండి. శతాధిపతి, దేవా నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడు. ఆ మాటలను యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించేది, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడని ఒక్కడే అని బైబిల్ చెబుతుంటే ఆయనను ఆశ్చర్యపరిచేటట్లు శతాధిపతి మాటలు మాట్లాడాడు. మన జీవితాలు అలాగే ఉండాలి, శతాధిపతి లాగానే ఉండాలి మనం. అలాంటి తీర్మానాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి నిర్ణయాలు, అలాంటి సమర్పణ మనం కలిగి జీవిద్దాం. ఎంత సంతోషపడి ఉంటాడు దేవుడు, ఆశ్చర్యపడ్డాడట. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఆయన ఒక లోకల్ గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ అయి ఉండి ఆ ప్రభుత్వం కింద పనిచేస్తూ, ఆ ప్రభుత్వం కింద జీతం తీసుకుంటూ, ఆ ప్రభుత్వం కిందనే బతుకు వెళ్ళబూస్తున్న ఆయన పరలోక రాజ్యము విషయంలో, పరలోక రాజ్య సంబంధమైన బోధలో, పరలోక రాజ్య సంబంధమైన ఆ కమ్యూనిటీలో ఈయన తెలిసే తెలియకనో డీల్ ఏర్పరచుకున్నాడు. ఈ రోజున ప్రభుని నమ్మాలంటే నేను పలానా కులము, పలానా తెగ, పలానా జాతి, పలానా కథ, పలానా పని మాది, మా వాళ్ళందరూ ఏమనుకుంటారో, సహాయం మాత్రం కావాలా. యేసుప్రభు సహాయం అందరికీ కావాలి, కానీ నేను యేసుప్రభువుకు సంబంధించిన వ్యక్తి అని చెప్పడానికి బైబుల్ పట్టుకొని రావడమే సిగ్గుపడతా అంటాం. దాన్ని కొంగు కింద దాచిపెట్టడో, బ్యాగులో పెట్టడో, ఎటో వెళ్తున్నట్టు రావడం చర్చికి మంచిదే, కానీ ఏది ఎందుకంత భయపడుతున్నావు, ఏం తప్పు చేస్తున్నావు అని భయపడుతున్నావు. తప్పు చేసినప్పుడు బహిరంగంగా తప్పు చేస్తుంటే యేసు నమ్మినా చెప్పడానికి భయపడుతున్నావు, బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్నావు, చర్చికి రావడానికి భయపడుతున్నావు, సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నావు, ప్రార్థన చేయడానికి భయపడుతున్నావు. ప్రభు సహాయం కావాలి. మరి శతాధిపతి చూడండి, ఒక గవర్నమెంట్ కింద ఒక ఆఫీసర్ అయి ఉన్నాడు. మరి ఆయన పిల్లలు, ఆయన భార్య బతుకేం కావాలి, ఉద్యోగం తీసేస్తే. ఎప్పుడైనా ఆలోచించండా శతాధిపతి? అలా ఆలోచించేవాడైతే అసలు యేసుప్రభు దగ్గరికి తన దాసుని తీసుకెళ్ళకపోయేవాడు. ఏదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించేవాడు. మనలాగా హాస్పిటల్ చూపించాలి అన్నంత మాత్రాన ఈయన ఏం బోధకుడు అనుకునేవాళ్ళు. మందులు వాడాలి, మెడిసిన్స్ వాడాలి, స్వస్థపరచువాడు దేవుడు. దేవుని కొరకు నిన్ను అప్పగించుకుంటే సరే. చాలామంది భక్తులు మెడిసిన్స్ వాడితే బాగా అవుతామని అనుకున్నప్పటికీ లేదు, నేను దేవుని కొరకు ఇలాగే ఉండిపోతాం, ఇలాగే చనిపోతామని ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ మహాత్యాగం ద్వారా ఎంతోమంది జీవితాలు, సంఘాలు కట్టబడుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, మెడిసిన్స్ వాడకుండానే
వాళ్ళు చనిపోయారు. మెడిసిన్స్ వాడితే బతికేవాళ్ళు కావచ్చు. మెడిసిన్స్ వాడలే. ప్రభు కొరకు అలాంటి సమర్పణ కలిగి ఉన్నారు. వాళ్ళు చస్తే ప్రభు కొరకే, బతికితే ప్రభు కొరకే అనే సమర్పణ కలిగి ఉన్నారు. వాళ్ళకి తెలుసు మందులు వాడితే బాగా అవుతామని, మందులు వాడాలని కూడా తెలుసు. తెలియక కాదు వాళ్ళు చేసింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి నడిపింపు, అలాంటి గ్రహింపు, అలాంటి అభిషేకం కలిగి అలా నడుచుకున్నారు. మరి నీకెలా చెప్తున్నాడు దేవుడు? మనం సహజంగా అందరం మెడిసిన్స్ వాడాలి. స్వస్థపరచువాడు దేవుడు. ఆయన దయ, ఆయన కృప, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీవు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగవును అన్న. ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న అద్భుతం అది. నీ మాట చొప్పున వలలు వేతమని చెప్పి రాత్రంతా చేపలు దొరకకుండా టెన్షన్లో ఉన్న సీమోను పేతురుతో చెప్పాడు దేవుడు. మీకందరికి తెలుసు ఈ వాక్య భాగం. రాత్రంతా చేపలు పట్టినా చేపలు దొరకని స్థితి. ప్రభు అన్నాడు, మీ వలలు, మీ దోణెలు లోతు నడిపించి మీ వల వేయి అన్నాడు. వారేమన్నారు? నీ మాట చొప్పున చేయిస్తామని చెప్పి అలాగున చేసి వల పగిలిపోయే చేపలు పట్టారు. నీ మాట చొప్పున చేస్తామని చెప్పి వారు అలాగున చేసి. ఆ వాక్య భాగం ఒకసారి గమనించండి. అదే లూకా సువార్త. అంటే మాట, మనం ఆలోచించేది మాట. ఈ మాట గురించి మనం ఆలోచిస్తే ఎన్నో ప్రసంగాలు చేయవచ్చు. 5వ అధ్యాయం 5వ వాక్యం. సీమోన్ అంటున్నాడు, ఏళ్ళవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పి ఆయనతో చెప్పాను. వారు అలాగనే చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అయినా నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగనే చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆ మాట గమనించండి. నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పాను, వారు అలాగనే చేశారు. చేశారు. చెప్పడమే, చేసుడు లేదు. వారు అలాగనే చేసిరి. చెప్పడమే కాదు, చేయడం. యేసు ప్రభు తన మాటలన్నీ సంపూర్తిగా వినిపించాను అనే మాట కూడా ఫస్టే చదువుకున్నాం, ఫస్ట్ వాక్యంలో. కనుక దేవుని మాట మీకు తెలుసు. దేవుని మాటల గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు, ఈ టీవీ చూస్తున్న వాళ్ళు కొత్త కావచ్చు. దేవుని మాటలు ఎంత శక్తి ఉంటుందో, ఆయన మాటపై ఆధారపడడం, ఆయన మాటను నమ్మడం. అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానం వలన నేను భూలోకమును ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం ఒక మాట చదువుతా. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం గారికి పిల్లలు లేకుండడం మూలంగా చాలా బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతున్నప్పుడు ప్రభు వాక్యం ప్రత్యక్షమై ఏమంటుందంటే, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగును చెప్పాను. అందుకు అబ్రహాం గారు మనలాగానే క్యాజువల్గా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? యెహోవా, నువ్వు నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడినే పోతున్నానే, దమస్కు అనే ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తనవును కదా అని అన్నాడు. ఇదిగో నువ్వు నాకు సంతానం లేదు కనుక ఈ పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా వాక్యం అతని వచ్చి, అతని వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవునని చెప్పాను. ఆ మాట గమనించండి అమ్మ. వారసుడు, నీకు గర్భంలో పుట్టేవాడు నీకు వారసుడు అని చెప్పాడు దేవుడు. కానీ ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు? నీ ఒక్కగానొక కొడుకు, కుమారుడు, నువ్వు ప్రేమించే ఇస్సాకును బలి అర్పించమన్నాడు. ఒకవేళ బలి అర్పిస్తే మరి వారసుడు ఉన్నాడు కదా. దేవుని మాట మీద అబ్రహాము గారు ఎంత పట్టు కలిగి ఉన్నాడో ఆలోచించండి. ఇంకొక మాట కూడా చూపిస్తాం మీకు బైబిల్లో. ఆదికాండం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచేదను. మా జాగ్రత్తగా లోడ్ చేసుకోండి మీరు ఈ వాక్యాన్ని. 17వ అధ్యాయంలో 19వ వాక్యం దేవుడు అంటున్నాడు, మరొకసారి చదువుతాను. నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నువ్వు అతనికి ఇస్సాకును పేరు పెడతావు. 3వ పాయింట్, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధన. అతని ఇస్సాకు సంతానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు.
ఇస్సాకు సంతానము నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను అంటున్నాడు. సంతానం, ఇస్సాకు సంతానం అని చెప్పాడు. ఇక్కడ ఈ మాటను అబ్రహాం పట్టుకున్నాడు, ఇస్సాకు సంతానం అనగానే. ఇక్కడ 22వ అధ్యాయంకి వచ్చి మొదటి వాక్యంలో, 22వ అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడ్డ మాట చూడండి ఒకసారి. మీ బైబిల్ తెరిచి అందరూ. నీకొక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకి వెళ్ళి ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించాను. సంతానము ఇస్సాకు సంతానంతో నిబంధన చేసిందిగా దేవుడు. మరి మర్చిపోయాడా దేవుడు? ఏమ్మా, దేవుడు మర్చిపోయాడా? ఏమో, ఒకవేళ దేవుడు మర్చిపోయాడు కావచ్చు అనుకుందాం, మర్చిపోయా అనుకుందాం. కానీ ఇస్సాకు విషయంలో అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట మర్చిపోలే. ఇస్సాకు వల్ల కలిగిన సంతానముతో నేను నిబంధన చేశాను అన్నాడు. అంటే ఇస్సాకు బతికుంటేనే కదా సంతానం కలిగేది. మరి ఇస్సాకుని ఇప్పుడు బలైపోయమంటాడు కదా. ఆ మాట పట్టుకున్నాడు అబ్రహాం. పట్టుకొని నేను దేవుడు చెప్పిన ప్రకారం దహన బలి అర్పిస్తా, దేవుని మాట మాత్రం నిరర్ధకం కాదు, దేవుని మాట ఎన్నటికీ నిరర్ధకం కాదని విశ్వసించిన మనిషి అబ్రహాం. మనిషి, మనం అందరం మనుషులమే, ఆ తర్వాతనే భక్తులం అయిపోయినాం. ఈ రోజున వాక్యం చూస్తున్న నీవు, వాక్యం చెప్పే నేను, అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో దేవుడు మనతో చెప్పిన మాట, ఆకాశము భూమి గతించిన, నిజమా మాట దేవుడు చెప్పిన మాట. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా, సముద్రం గతించిపోయినా, ఎవరు గతించిపోయినా, ఏమైనా సరే ఆ మాట నెరవేరుతుంది. ఆ మాట నెరవేరుతుంది. మాట ఇచ్చిన వాడు మామూలు మనిషి కాడు, మామూలు వ్యక్తి కాడు అని మనం నమ్ముదాం. అలాంటి నమ్మకమైన విశ్వాస సంబంధమైన ఆత్మ మనందరిలో పనిచేయునుగాక. అందుకనే అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను దహన బలి చేస్తాను. ఆ బూడిదనైనా సరే దేవుడు మళ్ళీ నిలబెడతాడు అని నమ్మగలిగాడు. అలాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఎక్కడ కనబడతలేదు. మనలో కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనలో లేదు, నా వాక్యం చెప్పి నాలో లేదు, వాక్యం విన మీలో లేదు. నాలో ఉన్నది చెప్పాను నేను, కానీ మనలో ఉండాలి, నాలో ఉండాలి, నీలో ఉండాలని దేవుడు ఆశపడి ఈ వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. ఆ శతధిపతి మాట సెలవిస్తే చాలన్నాడు. ఇంకా కొంచెం లోపలికి వెళితే అబ్రహాము జీవితంలో ఇస్సాకు వల్లనైనదే నీ సంతానము, ఆ సంతానానికి నేను నిబంధన చేశాను అన్నాడు. ఆ మాట చెవులో పడ్డది అబ్రహాం గారికి. అబ్రహాం గారు చెప్పొచ్చు 22వ అధ్యాయంలో, కాదు సారు మరి ఇట్లా సంగతి కదా, నువ్వు చెప్పినావు కదా, మరి మనం అనేవాళ్ళం కావచ్చు, ఇస్సాకుతో అయిన సంతానమును నేను నిబంధన చేస్తానన్నావు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా అంటాను, అది మర్చిపోయాను దేవా, ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు అని అనేవాళ్ళం మనం. అబ్రహాం గారు మర్చిపోలేదు, దేవుడు కూడా మర్చిపోలేదు. దేవుడు ఏమైనా మానవుడు అండి మర్చిపోవడానికి? ఆయన మాట ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో, అసలు చెప్పినాని ఆయన మాట ఎట్లుంటుందో కీర్తనకారుడు రాశాడమ్మా. కీర్తనకారుని ద్వారా చెప్తున్నాడు దేవుడు. కీర్తనకారుడు కూడా తెలియదు, కానీ కీర్తనకారునికి ద్వారా దేవుడు ఈ మాట రాపించి మనకి ఈ రోజున ఈ క్షణమున మనకు ఆ మాట వినిపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 105వ కీర్తన చూడండి, 8వ వాక్య భాగం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. 1000 తరముల వరకు, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు.
ఆయనకు నువ్వు తెలుసు, నీ గురించి బాగా తెలుసు. నీకు నాకు దేవుని గురించి అంతగా తెలియదు. 1000 తరముల వరకు గుర్తుంచుకునేవాడు. ఇస్సాకు విషయంలో మర్చిపోలేదు దేవుడు. అబ్రహాం కూడా మర్చిపోలేదు. కానీ మనకు తొందరపడి మాట్లాడలే. తొందరపాటు బాగా వెంటనే అనేసేవాళ్ళం మనం. కాసేవా మనం కలిసినప్పుడు అట్లా మాట్లాడడం, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేంటి? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎన్ని ప్రసంగాలైనా ఎన్ని ఎపిసోడ్లైనా చేయవచ్చు. ఈ మాట గురించి ప్రసంగాలు ఎన్నో చేయవచ్చు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ శతాధిపతిలోని విశ్వాసిత, నమ్మకత్వము, యథార్థత, తెగింపు, ధైర్యం ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆయనలో. ఏదేమైనా కానీ దేవుడు చూసింది మాత్రం ఆ మాట చూడండి. శతాధిపతిలో దేవుడు చూసినది. లూకా సువార్త 7వ అధ్యాయం. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, యేసు శతాధిపతి చెప్పిన మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. అతని గురించి ఏంది ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి? అబ్రహాం గారితో చెప్పిన మాటను అబ్రహాం గారు నెరవేర్చిన దాన్ని బట్టి అబ్రహాం గారితో మాట్లాడన్నాడు. నువ్వు ఈ పని చేయడం వల్ల నువ్వు దేవునికి భయపడువాడవని అని అన్నాడు. నేను చెప్పిన ప్రకారం చేయడం బట్టి నువ్వు దేవునికి భయపడువాడవని నాకు తెలిసిపోయింది అన్నాడు. ఇక్కడ శతాధిపతిని చూసి ఏమంటాడు? అతని గురించి ఏంది మనిషి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం లేని, నమ్మకం లేని భక్తులున్నారు అని అన్నాడు. ఆ మాట చూడండి, అక్కడే రాయబడ్డది. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యం. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. అంటే శతాధిపతి ఇశ్రాయేలుడు కాడు, యోధుడు కాడు, అన్యుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వెవరైనా సరే మనుషుడు. సర్వ శరీరులకు యెహోవానగు నేను దేవుడును అన్నాడు ఆయన. ఇక్కడ యేసు ప్రభు ఒక మతానికి, ఆ మాల కడిజినని ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక వంశానికి, ఒక తెగకు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని రాయబడ్డది ఋగ్వేదములో, యజుర్వేదములో, సమవేదములో. అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం అని బైబిల్ రాయబడ్డది. యేసు మన కొరకు మృతి పొందాడు. యేసు మన కొరకు తిరిగి లేచాడు. యేసు నీ కొరకు మరణించాడు. యేసు నీ కొరకు లేచాడు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. దేవా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. నీ వల్ల ఏమోనా అయితే మా వాడిని బాగు చేయమని వచ్చిండు ఒక భక్తుడు. అలా కొడుకు పుట్టుక నుంచి, చిన్నప్పటి నుంచి దయ్యం అని నీళ్ళలో పడెత్తుంది, అగ్నిలో పడెత్తుంది. నీళ్ళలో పడెత్తే ఊపిరి తావాలి, అగ్నిలో పడితే కాలి మసి అయిపోవాలి. చిన్నప్పటి నుంచి ఆయనకి ఒక మూర్ఛ రోగం, ఫిట్స్. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు నీళ్ళలో పడతాడు లేదా అగ్నిలో పడతాడు. ఏమన్నా నీ వాళ్ళని అయితే బాగు చేయన్నాడు దేవుని దగ్గరికి వచ్చి. యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మువానికి సమస్తం సాధ్యం మాట. ఎందుకు నమ్మువానికి సమస్తం సాధ్యం? ఆ నమ్మటోడు ఎవరిని నమ్ముతాడు? సమస్తము కార్యాలు చేయగలవని నమ్ముతాను కనుక నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్ముట నీ వలన అయితే కనుక ఏమన్నప్పుడు ఆ తండ్రి, అయ్యా నాలో అపనమ్మకం లేకుండా సహాయం. మనందరిలో అపనమ్మకం ఉంది, అందరిలో అవిశ్వాసం. ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయంలో, ఏ విషయంలోనో అవిశ్వాసము, అపనమ్మకం కలిగే ఉంటున్నాం. ఆయనతో మాత్రాన దేవుడు అపనమ్మకం ఉంచినావు, అవిశ్వాసం ఉంచినావు, నమ్మలేదు, పోరా నువ్వేం భక్తునిరా అనేవాడు కాడు. నీ అంతరంగం ఎరిగినవాడు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి మురుగు కంపు కొడుతున్నప్పుడే రక్షించాడు బాబు. మళ్ళీ నాకు నమ్మకం లేదు అని నువ్వు ఫీల్ అయితే ఎట్లా? నమ్మకం లేదని తెలుసు. ఆయన చెప్పు ఆ మాట.
నాకు నమ్మకం లేదయా ఏసయ్యా, నాకు అపనమ్మకం ఉన్నదయా, నాకు నమ్మకం కలగజేయ్యా, నమ్మటట్లు చేయ్యా, సహాయం చేయ్యా, ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించయా అంటే అర్థం అదే. శతాధిపతిలో జరిగిన కార్యము ఈ వాక్యము చూస్తున్న వింటున్న వారందరి జీవితంలో జరుగును గాక. జరుగుతుంది. గలిబిలి కాకండి, అధైర్యపడకండి, భయపడండి. భయపడకండి అని భయపడండి. అదే సమయంలో నమ్మకం ఉంచండి. దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సమస్తము చేయగలవాడు, ఈరోజు నా ద్వారా ఈ మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలందరితో ఈ ఛానల్ ద్వారా దేవా, ఈ ఆరాధన టీవీ ద్వారా అనేకులు చూడగలుగుటకు, వినగలుగుటకు నువ్వు చక్కటి అవకాశము కల్పించావు. వింటున్నవారు, చూస్తున్న వారందరి జీవితంలో శతాధిపతిలోని విశ్వాసత కలిగి ఉందురుగాక. ఉండాలనే ఆశిస్తున్నాం కనుక అలాగే ఉందురుగాక. శతాధిపతి పొందిన మేలులే అనేకులు అనుభవించుదురుగాక. మా దేశము దీవించబడునుగాక, మా రాష్ట్రములు ఆశీర్వదించబడునుగాక, మా ప్రాంతములు ఆశీర్వదించబడునుగాక. దేవా, మా సహోదరులు చేస్తున్న పరిచర్య, వివిధ డినామినేషన్స్లో ఉండి సేవ చేస్తున్న సేవకులు, సేవకురాళ్ళు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. మీ నామంలో చేయబడిన ప్రార్థనలు, మీ నామంలో చేయబడుతున్న పరిచర్యలన్నీ దీవించబడునుగాక. అది మీ చిత్తం. అలాగే జరుగుతుంది. ఈ వాక్యం వింటూ ప్రార్థనలో పాల్గొని ఉంటున్న బిడ్డలందరికీ ఆరోగ్యములు కలుగునుగాక. ఈ ఆరాధనలో పాల్గొనకుండా ఉన్న వారిని కూడా మీరు ముట్టండి, బాగు చేయండి నాయన, స్వస్థపరచండి. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. వారికి ఉన్న ప్రతి రోగము, ప్రతి వ్యాధి వారిని విడిచి వెళ్ళిపోనుగాక. ప్రతి కిడ్నీ, ప్రతి క్యాన్సర్ గడ్డలు స్వస్థపరచబడనుగాక. శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడినట్లే ఇప్పుడు వాక్యం వింటున్న చూస్తున్న వీళ్ళందరికీ స్వస్థత కలుగునుగాక. వారి మనసు స్వస్థపడునుగాక, వారి శరీరము స్వస్థపరచబడునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే కలుగునుగాక. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆ తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందరి నిత్య సహవాసం అందరికి సదా తోడై ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.